హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు పాకిస్తాన్ పైన జరిగిన దాడి గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ దాడిలో ఎంతో చాకచక్యంగా యాక్యురేట్ గా ఎక్కడైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో, ఎక్కడైతే తీవ్రవాద స్థావరాల ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటిపైనే దాడి చేశారు. అందుట్లో ఉన్నటువంటి తీవ్రవాదులు చాలా మంది దగ్గర 200-300 మంది చనిపోయారని వార్తలు వస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ మాత్రం 9-10 మంది అనే చెప్తుంది. కానీ ఇండియన్ లెక్కల ప్రకారం 50కి పైగా చనిపోయారు. అందుట్లో మసూద్ కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. మసూద్ కూడా తీవ్ర స్థాయిలో ఇండియా పైన నేను ప్రతీకారం తీర్చుకుంటాను, మోడీ నిన్ను ఎలా చంపుతానో తెలుసా అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే పాకిస్తాన్ మీడియా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది అంటూ ఎటువంటి సందేహం లేదు. ఇది మనం చేసిన దాడి కేవలం తీవ్రవాద స్థావరాలపైన తీవ్రవాదుల్ని చంపే ప్రయత్నం మాత్రమే. ఒక్క సివిలియన్ కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేసిన దాడి ఇది. కానీ దీన్ని ఈ ఎయిర్ స్ట్రైక్ ని వాళ్ళు తప్పుగా ప్రజలకు చేరవేస్తూ ఇది సామాన్యులపైన జరిగిన దాడి అన్నట్టుగా అభివర్ణించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆవిడ ఏడుస్తూ చెప్తుంది, ఒకసారి వినండి. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी। खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. విన్నారు కదా, భయపడుతూ ఆవిడ మాట్లాడుతున్నట్టుంది. కానీ ఆవిడ మాటల్లో కూడా పాకిస్తాన్ పౌరుల్ని రెచ్చగొట్టే విధానం ఎంతో కొంత దాగైతే లేదు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ పౌరులకి ఎప్పుడు కూడా ఇండియా అన్యాయం చేయదు, వాళ్ళ పౌరులతో మాకే సంబంధం కూడా లేదు అంటూ ఇండియా ఎప్పుడూ చెప్పింది. కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని వాళ్ళని పెంచి పోషిస్తున్నటువంటి గవర్నమెంట్ల పైన మాత్రం దాడి తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే అన్యం పుణ్యం తెలియని ఇండియన్స్ ని, అది కూడా టూరిస్ట్ ప్లేస్ కి వెళ్ళి ఒక వారం గడుపుదాం అనుకున్నటువంటి వారిని పహల్గామ్ లో నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా కుల మతాలు అడిగి కాల్చి చంపినటువంటి దాఖలాల్ని పాపం పాకిస్తాన్ టీవీ యాంకర్ మర్చిపోయిందేమో. అప్పుడు కూడా ఆవిడ ఏడుస్తూ ఇలాగే న్యూస్ బులెటిన్ చేసినట్లయితే మనం ఆవిడని కన్సిడర్ చేసేవాళ్ళం. అప్పుడైతే ఆవిడ చాలా నవ్వుతూనే బులెటిన్స్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఏడుస్తూ ఏదో జరిగినట్టు ఆవిడ ఓవర్ యాక్షన్ చేయడం జరుగుతుంది. అంతేకాదు మన ఇండియన్ ఆర్మీ జరిపిన దాడిలో పాకిస్తాన్ లో పరుగొంటూ పరిగెడుతూ ఉంటే ఇండియన్స్ చాలా ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో ఒక 50 సంవత్సరాల నుంచి లోపల దాగినటువంటి దావాగ్ని అలా బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే కార్చిన కన్నీళ్లు చాలు, ఏడ్చిన హృదయాలు చాలు, బలైపోయిన ప్రాణాలు చాలు అంటూ ప్రతి ఒక్క ఇండియన్ పాకిస్తాన్ పైన పగని పెంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు జరిగిన దాడిని పూర్తి స్థాయిలో తిప్పి కొట్టి ఇండియా అంటే ఇదిరా అని చూపించే సమయం వచ్చింది. సో ప్రతి ఒక్క ఇండియన్ గర్వంగా గుడ్డెల మీద చేసుకొని ఆర్మీకి సపోర్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఇండియన్ తన వంతుగా ఏం చేయాలన్నా కూడా దేశం కోసం చేయవలసిన సమయం అయితే ఇది. డోంట్ వరీ, మన వెనక చాలా పెద్ద ఆర్మీ ఉంది, నేవీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది. అంతకు మించి ఇండియన్స్ దగ్గర 140 కోట్ల మంది ఉన్నారు. మనం అంతా కలిసి ఒక్కసారి గట్టిగా తుమ్మితే పాకిస్తాన్ భూమి మీద లేకుండా వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. వాళ్ళ ఏడుపులకి కరవద్దు, మన ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎవరు కూడా దేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడొద్దు ఈ టైంలో. ఎందుకంటే ఇది చాలా తప్పు. మన ఆర్మీకి మనం తోడుండాలి, మన దేశానికి మనం తోడుండాలి. ప్రతి ఒక్క విషయంలో అందరం కలిసే ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కుల మతాలకి అదే విధంగా భాషలకు కూడా ఎటువంటి సంబంధం లేదు. భారతీయతకే ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. వీఆర్ ఇండియన్స్, వీఆర్ టుగెదర్, we fight for our nation. Murali signing off. Thank you so much.